మధ్యలో బిషప్ డాక్టర్ బాలు సాబ్ గారు మధ్యలో ఉన్నారు. అయ్యగారు గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చి మన మధ్యలో ఉంటే చాలా సంతోషం. నాకు అనేక వ్యక్తుల్లో ఆయన ఆలోచించే వ్యక్తి, ఆత్మీయ తండ్రిగా ఉంది. అనేకమైన కార్యాలు కొన్ని చెప్తా ఉంటాడు, ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. సేవ మనకి మంచి సపోర్ట్గా బలంగా ఉన్నాడు. అది కాకుండా మరి మన మనసులో యూనివర్సిటీలో కూడా అయ్యగారు మనము బోర్డు మెంబర్గా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన ఎగ్జిక్యూటివ్లో మెంబర్లో కూడా ఉంటాడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉండి దేవుడి వాక్యం మనకి ఇచ్చేది మనకి చాలా సంతోషం. ఆయన మన చేతులు తట్టి ఆయన వాక్యం వచ్చేదాన్ని మనకి ఇచ్చేది నేర్పిస్తాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసులు రఘుష్ఠికులు గారు వారి కుటుంబానికి ఎంతగానో ప్రభు పేరట శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. దీవెనలు నేను అందిస్తుంటున్నాను. ఎందుకంటే బెంగళూరు వచ్చినప్పటి నుండి ఎంతగానో మీరు మాకు పరిచయం చేశారు. మీ యొక్క పరిచయను, మీ ప్రేమను, మీ సేవలను కూడా దేవుడు గుర్తుంటున్నాడు. దేవుడు మనం బహుగా దీవించుగా మిమ్మల్ని కుటుంబాన్ని మీ పరిచయం దేవుడు ఇంకరిస్తాం పేరుగా. సో ఈ సమయంలో మనము ఉన్నటువంటి ఈ పరిస్థితి, లోకంలో ఈ స్థితి మనకు అర్థం కావాలి, మనకు అర్థం అవుతుంది కూడా. ఏంటంటే మనం ఆఖరి సమయంలో ఉన్నాం. అంటే ప్రభు రాకడకు మరి సిద్ధపాటు ఒక పరిస్థితి. త్వరగా రాబోతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందువలన ఆయనను మనం కలుసుకోవడానికి మనం సిద్ధపడాల్సినటువంటి దినాలు. లోకమంతా మరి వాళ్ళ యొక్క ఆశలలో వలయములో పడి సుడిగుండాల్లో పడి కొట్టుకుపోతూ ఉన్నారు. లోకపు ఆశల్లో, ఉచ్చుల్లో, వలలో. మనమైతే మనం చాలా నిపుణంగా ఉండాలి. ఒక విషయం గురించి నేను మీకు తెలియపరచడానికి నేను ప్రేరేపించబడుచున్నాను. అదేంటంటే మన ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది కనుక మనం ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు మనం చదువుకున్నా. క్లుప్తంగా మనం ఆ యొక్క విషయాన్ని మనం కొద్దిగా మాట్లాడుకున్నాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిపుణమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగినది. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయంతో గడుపుడి. పేదేవుని బిడ్డలారా, చదవని భాగంలో దేవుడు దీవించును గాక. మనం పరదేశంలో ఉన్నాం.
ప్రత్యేకంగా మనము లోక ఆశలు దేవునిలోకి రాకమునుపు మనం లోకస్తులుగా లోక ఆశల్లో మరి మనం జీవించేటువంటి వాళ్ళు. మన మనసు ఎక్కువగా దేని మీద ఉంటుందంటే లోకం మీద ఉంటుంది. మనం కుటుంబంతో పిల్లలతో ఈ లోకంలో మనం ఉంటున్నాం కనుక సాధారణంగా సహజంగా మన అందరి మనసు కూడా దాని మీద కేంద్రీకృతమైంది. అయితే ఈనాడు ఈ నేటి పరిస్థితులు, ప్రపంచ స్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటి, యేసు ప్రభు మళ్ళా నేను వస్తాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. అయితే మీరు వచ్చేదానికి సూచనలు లేవని చెప్పేసి శిష్యులు అడుగుతారు ఆ రోజున. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నేను రాకముందు నా పేరిట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, తిరిగి భూకంపాలు కలుగుతాయి, యుద్ధ సమాచారాలు వింటారు, జాతి మీద ఒకరి మీద ఒకరు, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా మనము ప్రస్తుత స్థితిలో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. క్లియర్గా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనుక మన మనస్సును మనం నిబ్బరం చేసుకోవాలి. ఏ విషయంలో నిబ్బరం చేసుకోవాలి? మన ప్రభు వస్తున్నాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు కనుక ఆయన కొరకు మనం సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె ఏ రీతిగా వరుడి కోసం సిద్ధపడుతుందో ఎలాగ సిద్ధపడాలి అంటే ఈ లోకంలో ఉన్నాం కనుక మన మీద లోక సంబంధించినటువంటి అనేక ఆశలు ఎన్ని కూడా మనలో చుట్టుకుంటుంటాయి, అల్లుకొని ఉంటాయి. అవన్నీ కూడా మన మీద నుంచి తీసేసుకోవాలి. మనం ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఒక అనుభవంలో మనం పూర్తిగా ప్రభు యొక్క ఆధీనంలోకి రావాలి. మన ఆశలన్నీ, లోకాశలన్నీ కూడా మనం ప్రకృతి తీసేసుకొని కేవలం మన దృష్టి ఆయన మీద, ఆయన వస్తున్నాడంతే. ఎంత త్వరగా మనలో ఆ ఆశ ఉండాలంటే మనం వచ్చేస్తాడు, ఇంకంతే. ఆయన వచ్చేసే వాకిట్లోకి వచ్చేసాడు. అలాంటప్పుడు ఎంత సిద్ధపాటు మనకు అవసరం. ఈ యొక్క ఒక మేలుకొలుపు అనేటువంటిది దేవుని బిడ్డలమైన మనము, దేవుని పరిచారం చేసేటువంటి మనము, విశ్వాసులైనటువంటి వారు మరి వీళ్ళందరూ కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే లోకపు ఆశలు గతించిపోతాం. దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యం నిలుస్తాడని చెప్పేసి యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత మరి ప్రత్యేక ఈ దినాల్లో మనం సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే ఉపవాసంతో, ప్రార్థనతో. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 21 వాక్యం చదివినప్పుడు నేను చదివించి పూర్తిగా వివరించడానికి టైం నా దగ్గర ఏం లేదు కనుక అక్కడ 70 సంవత్సరాలు పూర్తి కాబోయే సమయంలో, అంటే వాళ్ళు చెరసాలలో వేయబడిన తర్వాత 70 సంవత్సరాలు పూర్తి కాబోయే సమయంలో దానియేలు ఏం చేస్తాడంటే తన ప్రభువును, అంటే ఆ యెరూషలేములో ప్రవేశించడానికి, యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి, ఆ పుణ్యభూమిలో పవిత్ర పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టడానికి ఒక సిద్ధపాటు కొరకు ఆయన ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 21 వరకు. ఆయన పూర్తిగా 3వ వాక్యం చెప్తాడు, తాను పూర్తిగా ఆయన తన మనసును నిబ్బరం చేసుకుని తన వస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకుని ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే తన నిమిత్తం ప్రార్థన చేశాడు, తన దేశస్తుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు, తన యొక్క పూర్వీకుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం కాదు, ఎలాంటి ప్రార్థన అంటే వేరే వాళ్ళు చేసిన, దేశస్తులు చేసిన పాపం, మన పూర్వీకులు చేసిన పాపం, వాళ్ళందరి పాపాలన్నీ కూడా నేను చేసినట్టుగా వారి తరపున ఈయన పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. ఏ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చేసిన మరి తప్పిదాలు మాత్రమే కాదు కానీ మన కుటుంబము, మన యొక్క సంఘము, మన సమాజము, మన దేశస్తులు, మన ప్రియులు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా తెలిసి తెలియని రీతులు అనేక సార్లు మన పిల్లలు కానీ తప్పు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళ విషయంలో మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ వస్తుంది. ఏ రీతిగా యోగు ప్రార్థన చేస్తాడు చూసారా, ఎలా చేస్తాడు, ఎలా ఉంది. తన కుమారులు విషయంలో రోజు కూడా ఆయన ఏం చేస్తానంటుంది, ఒకవేళ తెలియని స్థితిలో ఒకవేళ వాళ్ళు పాపం ఏమైనా చేశారని చెప్పేసి ఆయన ప్రతిరోజు కూడా ఆయన బలి అర్పిస్తూ పాపాల క్షమాపణ కొరకు, వాళ్ళ పాపాలు క్షమించబడడానికి కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ దినాలలో మనము మన పిల్లలు మాత్రమే కాదు, అంతవరకు మనము గిరిగీసుకొని ఉండకూడదు, అంటే ఆగిపోకూడదు. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు,
మన సమాజంలో ఎంతమంది ఉన్నారు, మన బెంగళూరులో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మన దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, సార్వత్రికంగా మన ప్రపంచమంతా కూడా ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వీరందరూ కూడా సిద్ధపడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీరందరూ సిద్ధపడాలంటే, సిద్ధపడి దేవుని ఎదుర్కోవాలంటే ఏ అనుభవం కావాలంటే, మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధులైన ప్రకారంగా మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. అది చదువుతారా? 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. అంటే ఆయన వస్తాడనే వాగ్దానం మనకుంది. దానికి ముందు ఆ విషయం ఉంది. అంటే యేసు ప్రభు వస్తున్నాడు, ఇంకా టైం లేదు. ఇంకా ఏ రీతిగా గర్భిణికి ప్రసవ వేదన వస్తుందో, నొప్పులు వస్తాయో, ఆ రీతిగా నా రాకడ ఉంటుందని చెప్పి యేసు ప్రభు చెప్పినాడు. ప్రజలంతా ఏమనుకుంటారు, అంత బాగానే ఉంది, హైఫైగా ఉన్నాం, మేము బాగా సంపాదించేసుకున్నాం, బెంగళూరు లాంటి పట్టణంలో ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు బంగళా ఉంది, కారు ఉంది, మాకు అన్నీ బాగానే ఉన్నాయనేటువంటి రీతిగా ఏం పర్వాలేదు అనే రకంగా అనుకుంటున్నాను. అలాంటి ఒక అనుభూతి మనుషుల్లో ఉంది నాడు. అయితే మనకు ఒక విషయం అర్థం కావాలి, ప్రభువు చాలా దగ్గరగా ఉన్నాడు. అది ఒక విషయము. తిరిగి మనం ఎప్పుడు వెళ్తాం మనకి తెలియదు కదా అసలు కథ. ఎవరు? యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు, పగలైనా రావచ్చు, మధ్యాహ్నమైనా రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, చల్లారుజామున రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అదే రీతిగా మన మరణం కూడా ఎప్పుడైనా సంభవించవచ్చు. ముసలి వాళ్ళని, మధ్య వయస్కులని, పిల్లలని తేడా ఏం లేదు. ఎప్పుడైనా పిలుపు రావచ్చు. కనుక మనం ఎప్పటికైనా మనం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎప్పటికైనా ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలి. అదే అలాంటి సిద్ధపడడం. అక్కడ ఏం రాబడిందంటే, మన ఆత్మకు, నేను చెప్పాను చూశాను 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆ మొదటి వాక్యం ఏం రాబడిందంటే, మన ఆత్మకును మన శరీరానికి కూడా ఏమైతే మలినాలు అంటుకున్నాయో వాటన్నిటిని కూడా మనము శుద్ధి కావాలి. ఆత్మకు అంటుకుంటాయి, శరీరాన్ని అంటుకుంటే మనం చాలా జాగ్రత్తగా మనం శుభ్రం చేసుకుంటాం. కానీ ఆత్మకు మనసుకు అంటుకుంటాయి చూసారా, అదే మనకు అభిప్రాయం కావాలి. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన మనస్సు చాలా మోసకరమే. మనసు అంటే హృదయం అని లేదని 17:9 వివేకం వేయబడింది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది అసాధ్యమైన రోగం ఉంది దాని మీద. దాన్ని దాన్ని చేయాలి. ఎవరు చేస్తారు? యేసు ప్రభు యొక్క శిలువ ఆ దర్శనమే. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో మార్పు చెందాలంటే, విరిగి నలగాలంటే, హృదయంలో మార్పు జరగాలంటే వాస్తవంగా యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ దర్శనం కావాలి మనిషి. అది అర్థం కావాలి. ప్రైజ్. ఎందుకు ఆ పుణ్యపురుషుడు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు? ఎందుకు ఆయన నిందలు మోసాడు? ఎందుకు ఆయన అవమానాన్ని భరించాడు? దేవుని సంగమా, నా కోసం, నీ కోసం, మనందరి కోసం, మనం నశించిపోకూడదని మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఈనాడు ఈ రీతిగా ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి, వీధికి ఉన్నాయి, ఊరికి ఉన్నాయి. ఎన్ని కూడా ఏం సూచిస్తుందంటే, దేవుని యొక్క ఆసక్తి ప్రజల కోసం. ప్రైజ్ లార్డ్. రకరకాల ఏళ్ళతో సంఘాలు ఉన్నాయి, సేవలు జరుగుతున్నాయి. దాని వెనకుండే దేవుని ఆసక్తి అనేటువంటిది ఎంత గొప్పదంటే, ప్రజలు ఏ రీతిగానైనా సిద్ధపరచాలి, ప్రజలను మనము రెచ్చగొట్టాలి, రేపాలి. ఎలాగా? ప్రభు కోసం, ఆయన రాకడ కోసం. ఇదిగో అన్ని వదిలిపెట్టి. ఎలాగా? యేసు ప్రభు చెప్తాడు, ఆనాడు దేవుని దూతలు చెప్తారు ఎవరికి? లోతు కుటుంబానికి, అరే మీరు వదిలిపెట్టేది వచ్చేస్తుందిరా, అగ్నిగంధకాలు కూస్తాయి, అగ్నివర్షం కురబోతుంది ఈ సొదొమ గొమొర్రా మీద, కనుక మీరే పరిగెత్తి వెళ్ళిపోండి. సో ఆ తత్పరత, ఆ సిద్ధపాటు మనకు కావాలి ఈరోజు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ సిద్ధపాటు? వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా ఏముందో ఏం లేదో చూడకూడదు. ఆయన వస్తున్నాడు అంతే. ఉన్న పాటను మనం పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఎలాగా? ఉన్న పాటను మనం పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. ఏ రకమైన బదులు చెప్పకూడదు, ఏ రకమైన క్వశ్చన్ వేయకూడదు, ప్రశ్న అడగకూడదు. ఆయన చెప్పాడు, మనం సిద్ధపడాలి, వెళ్ళిపోవాలి. మన ఆత్మకు శరీరానికి కూడా ఏమేమైతే కల్మషాలు అందుకుని ఉన్నాయి, రకరకాల దురాలోచనలు, లోకానుసారమైన ఆశలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం సరి చేసుకోవాలి. వాటిని మనం పీకి పడేయాలి, తీసేసేయాలి. ఆ రకంగా సిద్ధపడాలంటే ముందు దీన్ని లోపరుచుకోవాలి. దేన్ని? శరీరం మాట ఎందుదా? శరీరం మాట ఉంటుందా? మాట ఎందుకు? ఎక్కువ ఒక ముద్ద ఎక్కువ అన్నం ఎక్కువైపోతే నిద్రపోమంటుంది.
గుడ్లేదు ఏం లేదు, మరి రేపు వెళ్ళొచ్చు, ఆదివారం రేపు వెళ్ళొచ్చు, శనివారం ఏంటి. సో కనుక దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే దానియేలు దర్శన దారిలో వెళ్ళాలి. బైబిల్ మనకు చెప్పేటువంటి ఆ బోధ మనకు కాదు. ఏంటంటే మన శరీరాన్ని మనం అన్నం పెట్టకుండా కంట్రోల్ చేయాలి, ఉపవాసంలో పెట్టాలి. అది ఒక దీక్ష, అది ఒక నిష్ఠ, అది దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకున్నటువంటి ఒక ఉపాయం. ప్రయత్నం మన శరీరానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఒక పరిస్థితి. అందువలన ఈ సాయంకాలం రాత్రి సమయంలో ప్రియ సంగమ చేయబడ్డారా, మన ప్రభు రాబోతున్నారు కనుక మనం ఆయన కొరకు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ముందు మనసుని ప్రయత్నం చేసుకుని ఇది సరైనది కాదు, అసలు ఇది వంకర అసాధ్యమైన రోగం ఉంది. దీంట్లో మార్కు సువార్త 7వ అధ్యాయం అంటాడు, యేసుప్రభు చెప్తూ మనల్ని అపవిత్రపరిచేది మనం తినే తిండి అది ఇది కాదు, కానీ మన లోపల నుంచి వచ్చేటువంటి వాటి లిస్ట్ ఉంది. మొత్తం 13 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని విషయాలు ఉన్నాయి? 13 విషయాలు ఉన్నాయి. 15 ఓకే, మీరు మళ్ళీ లెక్క పెట్టండి, నేను 13 చెప్తున్నాను. ఓకే, అన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుండే వస్తాయి. మనసులో నుండే అవి మనల్ని అపవిత్రపరుస్తాయి. అందుకని మనసును మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి, సిద్ధపాటు చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే మనం పూర్తిగా దేవుని సన్నిధిలో మన మనసును నిబ్బరం చేసుకోవాలి. మన మనసు నిలపాలి. నిబ్బరం చేసుకోవడం అంటే మన దృష్టి అటు ఇటు వెళ్ళకుండా, లోకము, పిల్లలు, ఇల్లు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చి కూర్చుంటాం, ఇంట్లో ఏదో మిగిలిపోయేది వర్క్, ఇక్కడ కూర్చున్నా ఉపవాస ప్రార్థనలో సిద్ధపాటు ప్రార్థన అయినా ఏ ప్రార్థన అయినా సరే మనసు ఏం లాగుతుంది. సో అక్కడ మనసుని నిబ్బరపరుచుకోవాలి. యవనస్తులు మీ యొక్క హృదయాలను నిబ్బరపరుచుకోవాలి. పిల్లలు తమ యొక్క హృదయాలను నిబ్బరపరుచుకోవాలి. వ్యాపారస్తులు తమ యొక్క మనసును నిబ్బరపరుచుకోవాలి. ప్రతి వారు కూడా తమ మనసులను నిబ్బరపరుచుకోవాలి. మనసుని నిబ్బరపరుచుకోవాలి. ఎందుకంటే ఇది మోసకరం, నేను తప్పుదారి పట్టిస్తుంది. నేను ఎక్కడితో తీసుకెళ్తాను? ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడెక్కడో తీసుకెళ్తుంది. ఏం చేస్తుందో తెలియదు. దాని మాట వింటే, ఎవరి మాట వింటే? మనసు మాట వింటే ఏం చేస్తుందో తెలియదు. కనుక ఎవరి మాట వినాలి? మనకు ఒక చక్కటి సందేశం, దేవుని మాటలు, దేవుని గ్రంథం, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం మనకు ఇవ్వబడింది. అది మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనం ఏ రీతిగా మనల్ని సిద్ధపరచుకోవాలి అంటే, మన విషయంలో మనం చేసినటువంటి పొరపాట్లు మనకు జ్ఞాపకం చేయటువంటి మన పిల్లలు, మన సంఘము, అందరి కోసం మనం ప్రార్థించాలి. అక్కడ రాయబడింది ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారో. మీ విషయంలో ఎవరైనా తప్పిదుస్తులు కాబట్టి మీకు అవి ఏదైనా తప్పు చేసినా, మీకు నష్టం కలిగించినా కూడా వారి విషయంలో కూడా క్షమించమని ప్రార్థన చేయాలి. మనము వారిని క్షమించాలి, ప్రభు మమ్మల్ని క్షమించమని కూడా మనం ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడాలి. కేవలం మన విషయమే కాదు, ఇతరుల తప్పులు కూడా మనమే చేసుకోవాలి. మనం సిద్ధమేనా? ఇతరుల తప్పులు కూడా నేను చేసిన ప్రభు క్షమించు, నా తరపున వాళ్ళ తరపున నేను ప్రార్థన చేస్తున్నాను అనగలమా? అలా ప్రార్థన చేయగలమా? అలాంటి సిద్ధపడడం మనకుంది ఈ రోజున. ఎస్, అలాంటి మనసు మన ప్రభువు అలాంటి మనసు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తాం. కనుక రాత్రి వేళ సమయంలో ప్రియ సంగమ దేవుడి పిల్లరా, మనము హెచ్చింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మనం విస్తరించాలంటే మనం పూర్తిగా కంప్లీట్గా ఏం కావాలి? సిద్ధపడుకోవాలి. అంటే పూర్తిగా శుద్ధి చేసుకోవాలి. మనం శుద్ధమైపోవాలి. ఎలా శుద్ధం కావాలంటే, యేసుప్రభు చెప్తాడు, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చంటి బిడ్డ వలె మీరు మారాలి. చంటి బిడ్డ ఎలా ఉంటుంది? చిన్నట్టే కోమలంగా ఉంటుంది, మృదుత్వంగా ఉంటుంది. వాళ్ళ బాడీ, వాళ్ళ మాట చాలా వస్తుంది. వాళ్ళ యొక్క శరీర ఇది మృదుత్వంగా, कोमल उनका शरीर जो है ना बिल्कुल अच्छा लगता है, देखने के लिए अच्छा लगते हैं, हाथ लगाने से भी अच्छा लगता है, बहुत अच्छा लगता है. సో అలాగా పెద్దవాళ్ళమైన మనం లోకంలో జీవిస్తున్న మనం అనేక రకాలుగా ఆలోచనలు, దురాలోచనలు, లోకాశలు, శరీరాశలు ఇవన్నీ కూడా మన మీద ఉంటాయి కనుక, మనం చుట్టుముట్టుంటాయి కనుక, దేవుని బిడ్డలమైన మనము ఆయన వస్తున్నాడనే భయం మనకు కావాలి. ప్రదేశంలో ఉన్నాం, ఎప్పుడు ఏ రకంగా మన పరిస్థితి ఏంటో మనకు తెలియదు కనుక ఆయన వస్తాడని తీసుకెళ్తాడు, ఆయన కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేసి సిద్ధపాటు కలిగిన వాళ్ళు లోకమంతా ఎంటేసుకోరు. లోకమంతా ఎంటేసుకుంటే మనం ఏదలేం, లోకం ఏదలేం, పరిగెత్తలేం, ఆయన చేరుకోలేము. అందుకనే ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తాను. ఓడ ప్రయాణంలో సులువుగా నీకు ఉండాలంటే, నీ ప్రయాణం సుఖమయంగా ఉండాలంటే, సేఫ్గా ఉండాలంటే, ఆ ఓడ నిండా నీ సామానంతా నింపుకోకూడదు.
ప్రయాణం చేసేవాళ్ళు కూడా హెచ్చరిక ఇస్తారు. చాలామంది ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు. నేను ఎలా చేస్తానంటే నెల వస్తా పోతా ఉన్నాను. ఎక్కడికి? గుజరాత్ కచ్చి డిస్టిక్ నుండి కడపకు వస్తా, నెల వస్తా. ఒక బ్యాగ్ వేసుకుని వస్తా, చిన్న బ్యాగ్. ఆ బ్యాగ్ వేసుకుని వస్తా. దాంట్లో ఒక జత వేసుకుంటే ఒక జత అందులో ఉంటాయి, ఒక టవల్ ఉంటుంది. అన్ని దగ్గరలో నా బట్టలు ఉంటాయి. ఓకే, ఆ రకంగా చాలా సులువుగా. ఎందుకు చెప్తున్నానంటే చాలా మనం తేలిగ్గా మన ప్రయాణం సాగించాలి, క్షేమకరంగా మనం గమ్యం చేరుకోవాలంటే మనం చాలా సింపుల్గా ఉండాలి. అందుకనే సాధారణమైన జీవితం, యేసు ప్రభు క్రైస్తవ జీవితం అనేది లగ్జరీ లైఫ్ కాదు. అది లగ్జరీస్నే కాదు, కేవలం సాధారణమే. మన వస్త్రధారణ కానీ, మన సంభాషణ కానీ, మన ప్రవర్తన కానీ, మన యాటిట్యూడ్ కంప్లీట్గా ఎలా ఉండాలి? సింపుల్. అందరినీ ఆకర్షించుకుంటుంది. ఈ లోకం ఆకర్షణకి వెళ్ళదు. లోకం కొట్టుకుపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకం కొట్టుకుపోతుంది. లోకంతో పాటు కొట్టుకుపోకూడదు. మనం లోకానికి విపరీతంగా జీవం కలిగిన దేవుని సంఘంగా, దేవుని బిడ్డలంగా, సజీవమైన దేవుని బిడ్డలంగా లోకానికి ఎదురెళ్ళి విపరీత దశలో మన ప్రయాణమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రయాణం లోకంతో పాటు ప్రయాణం కాదు, లోకానికి విపరీతమైన ప్రయాణం ఎదురుగా. దానికి ఉదాహరణ చెప్తాను. వరద వచ్చినప్పుడు నీళ్ళలో నుండి చేపలు, జీవము కలిగిన చేపలు, బతికిన చేపలు ఎలాగెళ్తాయి? కొట్టుకుపోవు. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు బతికిన చేపలు కొట్టుకుపోవు, ఎదురు వెళ్తాయి. నీళ్ళు ప్రవాహం వస్తూ ఉంటే ఎదురు వెళ్తాయి. సచ్చిన చేపలు ఏమవుతాయి? కొట్టుకొని పోతాయి. సో మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు ఈరోజు? ప్రియ సంగమా దేవుని పెట్టారా? ఎలాంటి సిద్ధపాటు? ఆ ప్రభు వస్తున్నాడు. నిరీక్షణ, ఆ నిరీక్షణ కలిగి ఉందాం. మనల్ని మోసపుచ్చేటువంటి మన మనసు మాటలతో మన దేవుని మాట విందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం మన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, మనం మేలుకోవడానికి, మనం మేలుకోవాలి, ఇతరులు మేలుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం మేలుకోవాలి. మనం ముందు మేలుకోకపోతే, మనం నిద్రపోతులుగా ఉంటే, మనం సోమరిపోతులుగా ఉంటే ఇతరులు ఏం చేస్తాం? మనం 7 గంటలకు రావాల్సి ఉంటే మనం 7:30కి చర్చికి వచ్చామనుకో, కొత్త వాళ్ళు ఎప్పుడు చెప్తాము? మనము 7 గంటలకు మన మీటింగ్ టైం అయితే ఎలాంటి సిద్ధపాటు మనకు ఉండాలంటే 6:00కి రావాలి. మనం 6కి నేనంటాను, 6కే బయలుదేరి ఆ పక్కన ఎవరైనా చుట్టుపక్కల కొత్త వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకొని 7 గంటలకు ఇక్కడ కూర్చేయాలి. ఇలాంటి సిద్ధపాటు మనకు కావాలి. అన్ని విషయాలు సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాం. మనం ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్తున్నామండి. మన ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కనుక ఎల్లప్పుడూ మనం అన్ని విషయాల్లో కూడా సిద్ధంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం. దేవుడి మాటలతో మనం దీవించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో మా జీవితాలు సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా దానియేలు మరి ఆ యొక్క విమోచన యెరూషలేముకి, ఆ జాతికి 70 సంవత్సరాల చెరసాల కాలం పూర్తయిన తర్వాత విమోచన అనేటువంటి విడుదల అనేది కలిగే సంవత్సరం సమీపమైనప్పుడు ఆయన ఉపవాసముడి కొని పట్టుకట్టుకొని తన మనసుని దెబ్బపరుచుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసిన. ఎలా చేశాడంటే పాపాలను ఒప్పుకున్నాడు, తన ప్రజల పాపాలు ఒప్పుకున్నాడు, తన పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుని యొక్క దూత దర్శనము ద్వారా మరి ఆయనతో కనిపిస్తుంది, మాట్లాడుతుంది. నువ్వు నాకు ప్రియుడవు కనుక, ఆ భాగంలో మనకు కనిపిస్తుంది, నువ్వు నాకు ప్రియుడవు కనుక నేను నీకు సందేశం మరి తీసుకొచ్చాను. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని సమర్పించుకున్నా, ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభువు గొప్ప దేవుడు వందనాలు నాయనా. ఇలాంటి ఒక అవకాశం నాయన ఈ యొక్క ప్రాంతంలో మరి చిన్న సమాసంలో ప్రేమ కలిగి సంఘం ఇచ్చినందుకు వందనాలు. ఈ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. అయ్యా నా ప్రభా, మరి పక్కన చూసినటువంటి మీ దాసుడు ఓ ప్రభా మరి గణేష్ గారిని బట్టి కూడా వందనాలు చేస్తున్నాం. ఆయన పరిచయం మీరు దీవించండి. అయ్యా మేము వచ్చినటువంటి పని విషయంలో కూడా మీరు సహాయం చేసినారు, వందనాలు. సన్న సమాసాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి రాత్రి మేము బయట వెళ్తున్న తోడుగా ఉండండి. తిరిగి అయినా మన క్షేమకరంగా మా యొక్క గమనించారు. తిరిగి రేపు ఆరాధనలో అయ్యా మేము ప్రయాణంలో బట్టి కలుసుకోలేకపోయినప్పుడు కూడా మీ స్వార్థంతో అందించగలిగే భాగ్యం నాకు తెచ్చేయండి. దేవా మరి ఇక్కడ ఈ సంఘస్థులను దీవించండి. రేపు ఆరాధనలో కూడా అన్ని స్థలాల్లో కూడా దీవులు దయచేయండి. మా విద్యార్థుల సంఘాన్ని కూడా దీవించండి. మీ చేతి మీద మరొకసారి కలుసుకొని స్తుతించి కనపరచాలని సహాయం చేయండి. ప్రార్థిస్తాం. ఘనత మహిమ ప్రభావం నీకే కనిపిస్తుంది. ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి మరి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.